హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బెక్కవోలు గ్రామంలోని అతి పురాతనమైన చాళుక్యులు నిర్మించిన కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చేసాం. పదండి లోపలికి వెళ్ళిపోదాం. మనకి మెయిన్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ అండ్ రైట్ ఇలా శిల్పాలు చెక్కబడి ఉంటాయి రాతి మీద. అవి చూసుకుని మనం లోపలికి వెళ్దాం. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న బెక్కవోలు అనే గ్రామంలో ఉంది. మనం ఇటు నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే గుడి లోపలికి వెళ్తాం. మనం లోపలికి వచ్చిన తర్వాత గోపురం అనేది మనకి ఇలా కనిపిస్తుంది. మనం వచ్చిన వే ఇది లోపలికి. మీరు ఇక్కడ చూస్తే ఆలయం అంతా పెద్ద పెద్ద రాతితో నిర్మించడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. అండ్ ఈ ఆలయం మొత్తం కూడా రాతితోటే ఉంటుంది. ఎక్కడ చూసినా ఏ విగ్రహం చూసినా రాతితో చెక్కబడిన విగ్రహమే. మనం ఆలయంలోకి వచ్చిన తర్వాత ఆలయం లెఫ్ట్ సైడ్లో ప్రదక్షిణాలు చేసే దగ్గర ఎలా ఉంటుంది, తులసి కోట, శివలింగం మరియు నందీశ్వరుడు విగ్రహాలు అనేవి ఇక్కడ రాతితో చెక్కబడి ఉంటాయి. ఈ టెంపుల్ చుట్టూ ఉన్న గోడ కూడా రాతితో కట్టబడిందే. దానికి ఇప్పుడు పెయింట్ వేశారు. మనం చూస్తున్న రెడ్ అండ్ వైట్ కలర్లో. ఈ టెంపుల్ దాదాపు 1100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం అని చెప్తున్నారు. అండ్ ఇది తూర్పు చాళుక్యుల రాజు అయిన విజయాదిత్య అనే రాజు నిర్మించాడంట. మనం చూసినట్టయితే ఈ టెంపుల్ కూడా మనకి పంచారామాల డిజైన్లోనే ఉంటుంది. పంచారామాలు కూడా మనకి చాళుక్య రాజులు నిర్మించిందే కాబట్టి. మనకి లెఫ్ట్లో ఉన్న టెంపుల్ వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వర స్వామి ఆలయం అంటే ఇది. మనం లోపలికి వెళ్ళి లింగాన్ని దర్శించుకుందాం. మీరు ఇక్కడ బాగా గమనించినట్టయితే రాతి చూడండి ఎంతలా ఉందో. టెంపుల్ అంతా కూడా అదే టైప్ ఆఫ్ రాతిని మనం అబ్జర్వ్ చేయొచ్చు. టెంపుల్ చుట్టూ ఎలా ఉంటుంది ప్రదక్షిణలు అది చేయడానికి. భారతదేశ చరిత్రలోనే శిల్పకళకు ఒక ప్రత్యేక స్థానం చాళుక్యులకు ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఆ టైంలో ఏ మెషిన్ లేని టైంలోనే వాళ్ళు ఎంత డీటెయిల్గా చూపించారనేది చూడండి. టెంపుల్ అంతా కూడా రాతితో కన్స్ట్రక్ట్ చేసిందే. ఎక్కడ కూడా ఎటువంటి ఎక్స్టెన్షన్స్ ఉండవు. ఓన్లీ రాతి మీదే ఆ విగ్రహాలు అనేవి కూడా చెక్కడం జరిగింది. ఈ టెంపుల్ వచ్చేసి 849 to 892 AD మధ్యలో నిర్మించారంట. అందుకే 1100 సంవత్సరాలు ఓల్డ్ అని చెప్తున్నారు. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అనేది, ఆ డిజైన్స్ కానీ డీటెయిల్స్ కానీ. మీరు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. మరిన్ని వీడియోలు మీ ఫీడ్లోకి రావడానికి హెల్ప్ అవుతుంది. హే గైస్, బెక్కవోలు గ్రామం మొదట విక్షమపురంగా పిలువబడిందంట. ఇక్కడ గోలింగేశ్వర స్వామి ఆలయంలోనే కుమార సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూ విగ్రహం ఉండడం విశేషం. పంచారామాల కంటే 300 సంవత్సరాల ముందే నిర్మితమైన ఈ ఆలయం శైవ కుటుంబ దేవతలను కలిగి ఉండడం ఇక్కడ విశేషం. శైవ కుటుంబం అంటే గణపతి, శివుడు, మహాకాళి, సుబ్రహ్మణ్య స్వామి. అండ్ ఈ టెంపుల్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే టెంపుల్ చుట్టూ కూడా శైవ కుటుంబం యొక్క దేవతల విగ్రహాలు అనేవి కూడా చెక్కబడడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అందుకే ఈ టెంపుల్ కి శైవ క్షేత్రంగా పేరు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోనే ఏకైక కుమారస్వామి ఆలయంగా ఈ ఆలయం అనేది ప్రసిద్ధి చెందింది. అది మన బెక్కవోలులో ఉండడం విశేషం. ఈ టెంపుల్లో స్వామివారు దక్షిణముఖంగా కొలువై ఉన్నారు. అండ్ ఈ టెంపుల్లోనే స్వామివారిని అవివాహితులుగా ఉండడం చెప్తారు. ఇది భారతదేశంలోనే 2వ కుమారక్షేత్రంగా చెప్పబడుతుంది. సర్పరూపంలో స్వామి ఉండడం వల్ల కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు వంటి నివారణ పూజలని ఇక్కడ ప్రసిద్ధి. అండ్ ఇక్కడ షష్ఠి అది కూడా చాలా బాగా జరుగుతుంది. ఇలాంటి టెంపుల్ సందర్శించడం వల్ల మనకున్న సంస్కృతి సాంప్రదాయాలు మనం బాగా తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్ట్ అండ్ కల్చర్ని కూడా మనం తెలుసుకోవచ్చు. మీరు ఈ టెంపుల్ని ఎప్పుడైనా విజిట్ చేశారా? ఒకవేళ విజిట్ చేసినట్టయితే నాకు తెలియని విషయాల్ని కామెంట్లో చెప్పండి.
ఈ టెంపుల్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఒకేలా ఉంటుంది. అటువైపు ఇందాక రాజరాజేశ్వరి స్వామిని చూసినట్టు ఇటువైపు చంద్రశేఖర స్వామి ఉంటారు. ఇది క్లోజ్ చేసి ఉంది ప్రజెంట్ ఇక్కడ. ఇలా లోపలికి వెళ్తే మీరు గర్భగుడిలో స్వామిని దర్శించుకోవచ్చు. Thank you for watching our video. Have a nice day. Bye bye.